అబ్బాబ్బా అమ్మా, కూర అదిరిపోయిందమ్మా. ఎలా తింటున్నావురా? ఆకలిస్తే ఎవరైనా ఇలాగే తింటారు. ఇలా కూర్చొని తింటే ఆస్తులు వస్తాయి కదా, తిను. కడుపు నిండిన తర్వాత ఆలోచన వస్తుంది. ఇదే 3 పూట్లు కావాలంటే ఆస్తులు సంపాదించాలని అర్థమవుతుంది. ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నాయో నీకు తెలుసా? నాకు కష్టంగానే ఉంది. నీకేం కష్టం చేసినరా? కూరలో ఉప్పు తక్కువైంది. విశ్వాసం లేని కొడుకువిరా. ఆస్తులు ఇవ్వలేని తండ్రి నువ్వు అని చెప్పేసి ఏ రోజైనా అన్నానా? అవునరా, మిమ్మల్ని పోషించడానికి చేసే ప్రయత్నంలో ఆస్తులు సంపాదించలేకపోయినరా. అప్పుడే వదిలేసుంటే ఇలా కూర్చొని తిని ఉండేవాడివా? ఏంటి ప్రశాంతంగా? ఏ రోజైనా ప్రశాంతంగా తినిచ్చావా నన్ను? ఖాళీగా ఉన్నావు. తింటే ఆకలి చచ్చిపోద్ది, కానీ నువ్వు అనే మాటలకి ప్రతిరోజు నేను చచ్చిపోతున్నా. ఏమన్నావు? నన్ను అనవసరంగా కన్నావా? దేవుడికి మొక్కుకున్నావంట కదా, కొడుకు కావాలి అని. ఇప్పుడు అదే దేవుడి దగ్గరికి వెళ్ళి నా కొడుక్కి జాబ్ కావాలి అని మొక్కుకుంటున్నావు. నేను పుట్టి 25 ఏళ్ళైంది. డబ్బెలా సంపాదించాలో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కానీ నువ్వు పుట్టి 50 ఏళ్ళైందిగా, ఇప్పటికీ ఆస్తులు ఎందుకు సంపాదించలేకపోతున్నావు? నీకు చేతకాక నీ చేతకాని పనులన్నీ నా మీదేసి రుద్దుతున్నావు. చిన్నప్పటి నుంచి మంచి చదువునివ్వలేదు, మంచి బట్టలు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు. నేను మాత్రం ఇప్పటికిప్పుడు ఎక్కువ సంపాదించి డబ్బులు ఇచ్చేయాలి. మీరనుకుంటున్న జాబ్ నేను చేస్తే కేవలం 2 EMIలు మాత్రమే నేను పే చేయగలను. అదే నేను అనుకుంటున్న బిజినెస్ జరిగితే ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతే మన జీవితాలు మారిపోతాయి. నువ్వన్నది జరగకపోతే బరువు మీద లేనప్పుడు ఎన్ని నీతులైనా చెప్తారు సార్. నీకు తినేటప్పుడు అడ్డొస్తేనే నీకు మండుతుంది. నువ్వు నా బతుకడ్డం వచ్చావురా. నిజం చెప్పనా, నువ్వు నాకు అవసరం లేని బరువు. తప్పించుకోలేక మోస్తున్నా. శ్రావ్య గారు, హలో అండి, చెప్పండి. నాకు పెళ్లి కోసం ఒక అమ్మాయి కావాలి. మీరు అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? కాదు, ఒక అబ్బాయికి ఒక అమ్మాయి కావాలి పెళ్లి కోసం. ఓ, మీ అబ్బాయికా? అయ్యోరమ్మా కాదండి, ఒక తెలిసిన అబ్బాయికి. ఆ తెలిసిన అబ్బాయికి పెళ్లి చేయడానికి ఎవరు లేరా? అందరూ ఉన్నారు. మరి మీరెందుకు పెళ్లి చేస్తున్నారు? అంటే వాడి పెళ్ళి నేనే చెడగొట్టేశాను. ఏంటి?
మీరెందుకు పెళ్లి చెడగొట్టారు? ఇష్టం లేదు కాబట్టి. మీకు ఇష్టం లేకపోతే పెళ్లి చెడగొట్టేస్తారా? అయ్యే నాకు కాదు, ఆ అమ్మాయికి ఇష్టం లేదు కాబట్టి. ఓ, మరి ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే పెళ్లి పీటల మీద ఎందుకు కూర్చుంది? ఎక్కడ కూర్చోవాలో తెలియక. ప్లేస్ ఖాళీగా ఉంది కదా అని చెప్పి పెళ్లి పీటల మీద కూర్చోకూడదండి. అయ్యో, అందుకే కదా అండి పిచ్చి వెళ్ళిపోయింది. ఈ విషయం అంతా అబ్బాయికి తెలుసా? తెలుసు, నేనే చెప్పా. తెలియాలి కదా. మరి వాడేమన్నాడు? ఏమంటాడు? వాడికి పెళ్లి చేయమంటున్నాడు. ఓ, అందుకేనా? చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అన్నమాట. అంతే అండి, నాకు కూడా మనశ్శాంతి ఉండాలి కదా. పెళ్లి కావాలన్నావు? అది వాడికి కావాలి. ఓ, ఇంతకీ వాడికి ఎలాంటి అమ్మాయి కావాలి? అది నాకెలా తెలుస్తుంది? కాకపోతే అమ్మాయి కొంచెం క్యూట్ ఉండాలి, బాగుండాలి. మరి మీరెందుకు సిగ్గుపడుతున్నారు? ఏదో ఫ్లోలో వచ్చేసింది. ఓ, అయితే వాడిని ఎప్పుడు కలవాలి? రేపు మీకు కల్పించమంటారా? ఓకే అండి, సరే సరే అండి, రేపు కలుస్తాం. బాయ్ 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 బాయ్. అమ్మయ్య. ఏమైందిరా? నేను అనవసరంగా మోస్తున్న బరువు అంటరా. అద్భుతాలను ఎప్పుడు అలాగే అనుకుంటారు. అది వాళ్ళకి తెలియాలంటే కొంచెం టైం పట్టిద్ది. వాళ్ళ కష్టాలు నీకు చెప్పుకుంటున్నారు అంటే నువ్వు వాళ్ళ కష్టాలు తీర్చగలవని వాళ్ళు నమ్ముతున్నారని. కాకపోతే ఎలా చెప్పాలో తెలియక తిట్లతో చెప్తున్నారంతే. ఖాళీగా ఉన్నోడేరా ప్రపంచంలో ఏం జరుగుతుందో వివరిస్తాడు. కడుపు కాలినోడే మాటలు పడతాడు. తన ఫ్యామిలీకి ఏం కావాలో అదే చేస్తాడు. ఇదిగో ఇందులో ఇన్వెస్టర్స్ లిస్ట్ ఉంది. నువ్వు ఒక్కొక్కరిని కలిసి నీ ఐడియా చెప్పు. ఎవరో ఒకరికి నచ్చిద్ది, ఎవరో ఒకళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఇదిగో ఈ డబ్బులు ఉంచు. రేయ్ వద్దురా. ఉంచు. డబ్బులు చాలా విలువైనవి, ఎవరూ ఇవ్వాలనుకోరు. అందరూ దాచుకోవాలనే చూస్తారు. డబ్బులు సంపాదించడానికి డబ్బులే కావాలి. ఏదో నీ పెద్ద కష్టానికి నా చిన్న సాయం అంతే. ఇదిగో నా దగ్గర నుంచి డబ్బులు వస్తే ఎప్పుడూ కాదనుకో, సరేనా? సరే. అరే నవ్వరా, ఇన్వెస్టర్ దొరుకుతాడులే. నవ్వు నవ్వు నవ్వరా, నవ్వు నవ్వరా, నవ్వు. చెప్పండి శాస్త్రి గారు. కాల్ మీ సాస్. ఓకే సాస్, చెప్పండి. ఇండియన్ అమ్మాయి కావాలా, ఫారెన్ అమ్మాయి కావాలా? ఇండియన్ అమ్మాయి. ఇండియాలో నార్త్ సైడ్ కావాలా, సౌత్ సైడ్ కావాలా? సౌత్ అమ్మాయి. సౌత్లో తమిళ అమ్మాయి కావాలా, మలయాళం అమ్మాయి కావాలా, కన్నడ అమ్మాయి కావాలా, తెలుగు అమ్మాయి కావాలా? తెలుగు అమ్మాయి అండి. తెలుగులో తెలంగాణ అమ్మాయి కావాలా, ఆంధ్ర అమ్మాయి కావాలా, రాయలసీమ అమ్మాయి కావాలా? అబ్బా, తెలుగు సరిగ్గా మాట్లాడితే చాలండి. ఓకే, చదువుకున్న అమ్మాయి కావాలా, చదువుకోని అమ్మాయి కావాలా? చదువుకున్న అమ్మాయే బెటర్. ఇప్పుడు చదువుకుంటున్న అమ్మాయి కావాలా, చదువు అయిపోయిన అమ్మాయి కావాలా? పెళ్ళి కదా, చదువు అయిపోయిన అమ్మాయి అయితే బెటర్. జాబ్ చేస్తున్న అమ్మాయి కావాలా, జాబ్ చేయకపోయినా పర్లేదు ఇంట్లో కూర్చుంటే చాలు అనుకునే అమ్మాయి కావాలా? అయిపోయిందా? లేదు. అయిపోలేదా? మరి పెళ్ళంటే అంత ఈజీ అనుకుంటున్నారా? ఇప్పుడు నేను చెప్పిందంతా జస్ట్ 1%. ఏ కలర్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, పద్ధతిగా ఉండాలా, మోడర్న్గా ఉండాలా, హాస్టల్ అమ్మాయి కావాలా, అమ్మాయిలకు అన్నదమ్ములు ఉన్నారా లేదా, బంధువులు ఉన్నారా, ఉంటే వాళ్ళెలా ఉన్నారు, ఇవన్నీ చూస్తారు. మళ్ళీ గుణమేంటి, కులమేంటి, కట్నాలు, కానుకలు, అలవాట్లు, ఆచారాలు, అభిప్రాయాలు, జాతకాలు, దోషాలు, విశ్లేషణలు అన్నీ శోధించి అప్పుడు ఒక నిర్ణయానికి వస్తారు. ఫోటో చూసి అది కూడా నచ్చితే అప్పుడు పెళ్లి చూపులు. పెళ్లి చూపులు కూడా ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎవరెవరిని పిలవాలి. ఆపేయండి, నాకు అర్థమైంది. ఇప్పుడు చెప్పండి, ఏం చేద్దాం? ఇదంతా ప్రాసెస్ లేకుండా సింపుల్గా అబ్బాయిని కలిస్తే అయిపోతుందిగా. ఓకే, చూసేద్దాం. దెబ్బకి మనోడి లైఫ్ సెట్ చేసేద్దాం.
నేను తీసుకొస్తా. సరే అండి, టేక్ యువర్ టైం. ఒక్క అమ్మాయి నచ్చాలంటే ఇన్ని చెప్పాలా? ఏంది బావా కలవాలని వచ్చింటున్నావు? అదేరా, నా కొడుక్కి నీ కూతుర్ని అడుగుదామని వచ్చాను. బావా ఒక్క 50,000 కావాలంటే తీసుకో, మళ్ళీ తిరిగాల్సిన అవసరం కూడా లేదు. నా కూతుర్ని మాత్రం అడగమాక బావా. అది కాదు బావా. ఆడపిల్ల మానాన్ని తీసినవాడికి నా కూతురు ప్రాణాలు ఎలా ఇవ్వమంటావు బావా? అవన్నీ అబద్ధాలరా. పెళ్ళిళ్ళు జరపటం కోసం అబద్ధాలు ఆడతారు, పెళ్ళిళ్ళు ఆపటానికి నిజాలే మాట్లాడతారు. రే, ఎవరో అన్న మాటలు ఎలా నమ్ముతావురా? నన్ను నమ్ము, నా మాట నమ్ము. వాడా జాబ్ వదిలేసి తిరుగుతున్నాడు, నువ్వా సిగ్గు వదిలేసి తిరుగుతున్నావు. సరే, నాకు 50,000. ఆ? ఇందాక అన్నావు కదా, నా కూతుర్నేమనో కావాలంటే 50,000 ఇస్తానని. ఇవే ఏంటి, ఇవ్వలేవా? మరెందుకురా ఇస్తానని చెప్పావు? చూడరా, ఆడపిల్ల తండ్రిగా బాధ్యతగా మాట్లాడడం తప్పు కాదు, కానీ నా కొడుకు గురించి నిజం తెలియకుండా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు నీ కూతురు ఎవరితోనో లేచిపోయిందంటాను. ఏం మాట్లాడుతున్నావు బావా? బయట అనుకుంటున్నారా? నా కూతురు అలాంటిది కాదు, నువ్వు చూసావా? మరి నా కొడుకు తప్పు చేయడం నువ్వు చూసావా? చూడలేదు కదా. ఒక్కోసారి మన కళ్ళ ముందు బంగారం ఏమన్నా మనం చూడలేంరా. నా కొడుకు బంగారంరా. శాస్త్రి గారు, అమ్మాయి వచ్చిందా? వెళ్ళిపోయింది కూడా. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోవడం ఏంటి? మీరు ఇంత తొందరగా వస్తారని చెప్పి తెలియదు కదండి. ఆ, ఏదో కొంచెం లేట్ అయింది. తను ఫ్రస్ట్రేట్ అయింది. ఓపిక లేదనుకుంటా. మనకి టైం సెన్స్ లేదని ఒప్పుకోరుగా. కొంచెమే కదండి లేట్ అయింది, అది కూడా ఇంట్లో చిన్న పని ఉండి. ఏంటి, మీరు ఇంట్లో పనులు కూడా చేస్తారా? నేను అమ్మాయినేనండి. నాకు అలా కనిపించట్లేదే. శాస్త్రి గారు, నాకు కోపం వస్తుంది. కాల్ మీ సాస్. ఆ కోపంతోనే తను వెళ్ళిపోయింది. మీరు ఆపుండాల్సింది. ట్రైన్ అయినా ఆపగలమేమో కానీ కోపంతో ఉన్న అమ్మాయిని ఆపలేమండి. యాక్సిడెంట్ అయితే చచ్చిపోతాం. అయినా పెళ్లి చూపులకు వచ్చి అంత ఆవేశంగా ఎక్కడికి వెళ్ళిపోయింది? బాయ్ ఫ్రెండ్ని కలవడానికి అని చెప్పింది. బాయ్ ఏం మాట్లాడుతున్నారండి? అయినా పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయి బాయ్ ఫ్రెండ్ని కలవడం ఏంటి? నేను ఈ పెళ్లి చేసుకుంటున్నాను అని బ్రేకప్ చెప్పి రావడానికి వెళ్ళింది. మీరు నిజమే చెప్తున్నారు కదూ? తనైతే చాలా సీరియస్గా చెప్పిందండి, జోక్ చేయలేదు. సాస్ గారు, అసలు మనకి ఇలాంటి అమ్మాయి వద్దండి. వద్దు, వద్దండి, వద్దు, అస్సలు వద్దు. పాపమండి పిల్లోడు, అమాయకుడు. కొంచెం లేట్ అయినా సరే మంచి అమ్మాయినే చూడండి. కొంచెం టైం పడుతుంది. ఎంత టైం అయినా నేను వెయిట్ చేస్తాను. మంచి అమ్మాయిని చూడండి. థ్యాంక్ యూ. చెప్పండి, మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? మీలాంటి అమ్మాయి కావాలి కాదు, నువ్వే కావాలి. నేను పెళ్లి చేస్తానన్నాను, చేసుకుంటాననలేదు. యాక్చువల్లీ నేను ఆగిపోయాను నీ నవ్వు చూడగానే.
నువ్వు నా మీద చూపించే జాలి ఉంది కదా, అది నాకు జాలిలా అనిపించలేదు, ప్రేమలా అనిపించింది. నువ్వు పరిచయం అయినప్పటి నుంచి నా మనసంతా బటర్ఫ్లై ఎగిరినట్టు ఎగురుతుంది. కావాలనిపిస్తుంది, కలవాలనిపిస్తుంది, అబద్ధం చెప్పైనా నేను చూడాలనిపిస్తుంది. నువ్వు అబద్ధం చెప్పి నా పెళ్ళాపావు కదా, అదే అబద్ధం చెప్పి నువ్వు నన్ను ప్రేమించేలా చేసుకోవాలనిపిస్తుంది. ఒక్కవేళ నువ్వు గనక నా లైఫ్లోకి వస్తే నా లైఫ్ లైట్ హౌస్ వెలిగినట్టు వెలిగిపోద్ది. కాదు, నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. చూడండి, నేను మీ గురించి ఆలోచిస్తున్నాను, మీ గురించే మాట్లాడుతున్నాను కాబట్టి మీకు మంచిగా అనిపిస్తున్నాను. దాన్నే మీరు లవ్ అని ఫీల్ అవుతున్నారు. కానీ నా వల్ల ఒక తప్పు జరిగింది. అందుకే నేనే మేము పెళ్లి చేయాలి అనుకున్నాను. ఖచ్చితంగా చేస్తాను. మధ్యలో ఈ లవ్ ఇవన్నీ ఎందుకు? అనవసరంగా లైఫ్ వేస్ట్ అవుతుంది. మనకి ఈ ప్రేమలు ఇవన్నీ వద్దు. మీరు ఎవరినైనా లవ్ చేశారా? ఎందుకు ప్రేమించలేదు? తెలీదు. నీకు ప్రేమించడం తెలీదా, ఎవరిని ప్రేమించాలో తెలీదా? ఇప్పటి వరకు ఆ ఫీలింగ్ రాలేదు. ఎందుకు రాలేదు? నన్ను ఇబ్బంది పెట్టేది ఏదైనా నేను దూరం పెట్టేస్తాను. అంటే మిమ్మల్ని మీరు దూరం పెట్టారన్నమాట. అదేంటి? మీకు మీరంటే ఇష్టం లేదనుకుంటా, అందుకే మీకు ఇష్టమైన ఫీలింగ్స్ వస్తుంటే మీరు ఆపేస్తున్నారు. అలాంటిదేం లేదు. అయినా ఇది నా గురించి కాదు, మీకు పెళ్లి కావాలి. చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. రేపు టైం చెప్తాను, వచ్చి ఈ అమ్మాయిని చూసుకోండి. నచ్చితే పెళ్లి చేస్తాను, చాలా బాగా చేస్తాను. చూస్తా, నచ్చిన అమ్మాయి కోసం చూస్తా. కనులే తెలిపిన కథ నీ చెంతవాలినా